గవర్నర్ కోటలో ఇటీవలే రీసెంట్‌గా ఎన్నికైనటువంటి కోదండరాం, అలాగే ఎమ్మెల్సీ అలీఖాన్‌లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీలు కాబోతున్నారు. సో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పులో వారి గవర్నర్ కోటలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు చెల్లదని జెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం జేయడం అనేది జరిగింది. సో, బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ దాసో శ్రావణ్, అలాగే సత్యనారాయణ గారు ఏసినటువంటి పిటిషన్‌కి వారికి న్యాయం దక్కిందని జెప్పేసి కూడా జెప్పుకోవచ్చు. సో, ఇదే గవర్నర్ కోటలో గతంలో తమిళిసై ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గవర్నర్ కోటలో దాసు శ్రవణ్ పేరు గూడా చెప్పడం, తర్వాత కొన్ని రోజులు ఆ ఫైల్‌ని పెండింగ్‌లో బెట్టడం, తర్వాత వారికి ఎమ్మెల్సీగా గూడా అవకాశం రాలేదు. తర్వాత ఇదే గవర్నర్ కోటలో మిగిలినటువంటి 2 ఎమ్మెల్సీలలో ఇటు కోదండరాం, అలాగే అలీఖాన్ పేర్లని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ గారికి పంపడం, తర్వాత గవర్నర్ గారు ఓకే జేయడం, ఆ విధంగా గవర్నర్ కోటలో ఇద్దరు ఎమ్మెల్సీగా ఉండడం అనేది జరిగింది. మరి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా ఉందని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. మరిప్పుడు కోదండరాం, అలీఖాన్‌ల విషయంలో 17వ తేదీ నాడు మళ్ళీ విచారణ చేపడతామని జెప్పేసి గూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు ఒక విధంగా ప్రభుత్వానికి, అలాగే కోదండరాం గారికి, అలీఖాన్ గారికి, అంటే ప్రభుత్వం అని జెప్పేసి గూడా ముఖ్యంగా జెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపడం, వారిద్దరిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటున్నాం, మేమందరం సపోర్ట్ జేస్తున్నాం. సో, గవర్నర్ గారి కోటలో మీరు గూడా ఓకే జేయండి అని జెప్పేసి జెప్పడం, తర్వాత గవర్నర్ గారు గూడా ఆ ఫైల్ మీద సంతకం బెట్టడంతోటి వాళ్ళిద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వడం అనేది గూడా జరిగింది. సో, వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యి గూడా దాదాపుగా సంవత్సరం సంవత్సరం కంప్లీట్ అవుతుందని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో దాసో శ్రావణ్, అలాగే సత్యనారాయణ ఏసినటువంటి పిటిషన్‌కి వారిని ఎమ్మెల్సీగా అనర్హులుగా గుర్తించాలని జెప్పేసి కోర్టు తీర్పునివ్వడంతోటి మరి కాంగ్రెస్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన విషయం.